రాత్రికాల ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు తోడై ఉన్నందుకు, ఏ అపాయము ఏ ప్రమాదము మా చెంతకు రాకుండా కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున మేము ఎన్నో తండ్రి వార్తలు విన్నాం. ఎంతోమంది అయా ప్రమాదాల వలన, ఎంతోమంది సమస్యల వలన చింతింపబడ్డారు, బాధపడ్డారు. అయినప్పటికీ నాయనా, మీ ఉచితమైన కృపను మా ఎడల కుమ్మరించినందుకు స్తోత్రాలు. మా పనుల్లో కూడా జ్ఞానమిచ్చి నడిపించినందుకు వందనాలు. మాకే లోటు లేకుండా ప్రతి వాటిని సమృద్ధిగా దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎస్ లార్డ్, ఈ రాత్రిన మరొకసారి ఈ విధంగా సజీవులుగా ఆయా కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిని మేమందరము చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశమును దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదించును అనే వాక్యం ద్వారా మీ మాటలు, మీ యొక్క ఆశీర్వాదాలు, అయ్యా మీ సమాధానమును తండ్రి మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి క్రిస్మస్ సమయంలో నాయన మీరు మాకు సమాధానం ఇవ్వుటకే వచ్చారని, మమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చారని తండ్రి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారయ్యా. అయ్యా, ప్రార్థిస్తున్నాం, ఎవరైతే తండ్రి అసమాధానమైన స్థితుల్లో ఉన్నారో, ఎవరైతే నాయన బాధల్లో, ఇంకా కష్టాల్లో, కన్నీటిలో ఉన్నారో నాయన, ఎవరైతే ఆశీర్వాదాలు లేనటువంటి స్థితిలో ఉన్నారో ప్రభువా, వారందరిని బట్టి ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తుండగా అయా మీ ప్రజలైన వారికి సమాధానం దయచేయండి, ఆశీర్వాదాలను అనుగ్రహించండి, వారు అనుకుంటున్న కార్యాలన్నీ సఫలపరచండి, వారు ఉంటున్న ప్రాంతంలో తండ్రి సమాధానమును, నెమ్మదిని కలగచేయమని, బిడ్డలకు తండ్రి మీరే తోడై ఉండమని, ఈ రోజున ప్రతి బిడ్డను కూడా మీ రక్షణతో అభిషేకించి భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఈ రాత్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరును అడుగుతున్నాం ప్రభువా, ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి, సహాయం అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించమని, బహుగా ఆశీర్వదించమని, వారి ప్రార్థన అవసరతలన్నీ కూడా తండ్రి ప్రతీది కూడా నాయన వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. అయా, మీ సేవకునిగా నేను ప్రార్థిస్తూ ఉండంగా తండ్రి మా మొర విని తండ్రి ఉత్తరం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. కృపా సహాయం దయచేయండి. ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి అంధకార దురాత్మ శక్తి నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి నాయన. ప్రార్థిస్తున్నాం దేవా, సంపూర్ణ శక్తితో వారిని నింపండి. వారు ఐసీలో ఉన్నప్పటికీ, బెడ్స్ పైన ఉన్నప్పటికీ తండ్రి లేచి తండ్రి మరలా తండ్రి యాక్టివ్గా ఉండి అయా తమ పని తాము చేసుకునే శక్తిని పొందుకునే కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎంతమంది బిడ్డలైతే అప్పుల్లో ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో నాయన, మీ యొక్క మహిమైశ్వరంలో ప్రతి అవసరతను తీర్చి ఆర్థికంగా ప్రతి బిడ్డను తండ్రి లేవనెత్తండి. అప్పు నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా, ప్రార్థిస్తున్నాం. సొంత గృహాల కోసం అడుగుతున్నారు బిడ్డలు, సొంత గృహాన్ని దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన, సాటి అయిన సహాయం, మంచి సంబంధం వారికి రావడానికి సహాయం దయచేయండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ వారు పొందుకునే కృప దయచేయండి నాయన. అనేక మంది బిడ్డలు నాయన లోన్స్ కొరకు అప్లై చేశారు, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్, పెన్షన్స్ నిమిత్తం అడుగుతున్నారు నాయన. వాటన్నిటినీ కూడా అయా వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో యేసునామములో ఆ కోర్టు కేసు కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయా, ల్యాండ్ సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి. కుటుంబపరమైన విభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సమాధానంతో, శాంతితో జీవించే కృప దయచేయమని, అయా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం. యవన బిడ్డలందరూ తండ్రి తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండే కృప దయచేయండి. దుర్వ్యసనాలు, చెడు అలవాట్లు, అయా పాపపు క్రియలు నాయన వాటిలో నుంచి విడుదల దయచేయమని, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఎవరైతే ఆయా దేశాల్లో విస్తరించారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని, కాపుదలను దయచేయండి. అయా వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ అన్నిటిలో మీ సహాయం అనుగ్రహించండి నాయన.
అదేవిధంగా ప్రభువా ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నారో బిడ్డలు కూడా మీరు కాచి కాపాడండి. నైట్ ట్రావెల్ చేస్తున్నారు వారికి కూడా మీరు రక్షణ దయచేయండి, సురక్షితంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రి కాల సమయంలోనైనా మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని, దేశ సైనికులనైనా ఆ బార్డర్స్లో ఉంటుండగా వారికి మీ కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తుండగా వారందరికీ నాయన సంతాన భాగ్యం దయచేయండి. మూసుకుపోయిన ఆ గర్భమును తెరవమని, మీ కృప దయచేయమని, కన్నీటిని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తూ నాయన మేమందరం కూడా సేద తెరబోతుండగా కంటి నిండా నిద్రను మాకు దయచేయండి అయ్యా. అపవాది క్రియల వలన, శత్రువుల వలన, దొంగల వలన ఏ ఒక్కరికి ఎటువంటి హాని జరగకుండా అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరచమని, నిద్రలేమి పీడకలల సమస్యల చేత ఎవ్వరు కూడా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.